నాగబాబుకి ఎమ్మెల్సీ వద్దు, మంత్రి పదవి వద్దు, ఆయనకి నామినేటెడ్ పదవి ఇవ్వండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పారని ఈనాడు, ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వండి ఫ్యూచర్లో, లేదా విజయసాయిరెడ్డి ప్లేస్లో ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఈ రెండు పత్రికలకి పవన్ కళ్యాణ్ అయితే చెప్పుండడు, జనసేన అయితే చెప్పుండదు. ఆయన మనసులో ఏముందో ఆయన బయటికి చెప్పి లీకులు ఇచ్చే మనస్తత్వం ఆయనకి లేదు. కాబట్టి ఇది తెలుగుదేశం నుంచి రావాలి, బాబు గారి వైపు నుంచినే రావాలి ఆ ఇన్ఫర్మేషన్. ఇందులో ఇదే నిజమైతే, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, ఇదే నిజమైతే ఒక కాన్సెప్ట్ అయి ఉండాలి. ఇప్పటికీ శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది జనసేనకి, మండలిలో కూడా ప్రాతినిధ్యం ఉంది ఆల్రెడీ, ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి. ఇక లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది, 2 ఎంపీలు. రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి రాజ్యసభలో ప్రాతినిధ్యం సంపాదించి ఏమన్నా భవిష్యత్తులో కేంద్ర మంత్రి పదవి ఏమన్నా అడుగుతారా? ఏదైతే రాబోయేటటువంటి రోజులలో బార్గెనింగ్ ఒకటి ముఖ్యం కదా. ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణలో కూడా ఇటు తెలుగుదేశం జనసేన రంగంలోకి దిగడానికి సిద్ధపడుతున్నాయి రేపు స్థానిక ఎన్నికల నాటికి అన్నటువంటి ప్రచారం ఉంది. అది జరిగితే భారతీయ జనతా పార్టీతో పొత్తు అంటారు. పొత్తు లేదు, అట్లాగొద్దు, మీరు వదిలేయండి. ఎందుకంటే వీళ్ళతో కలిస్తే ఒక సమస్య, అక్కడ కలవకపోతే ఒక సమస్య. వీళ్ళు కలవకపోయినా అంటే వీళ్ళు అక్కడ పోటీ చేయకపోతే వీళ్ళ సానుభూతి పరుల ఓట్లు ఆటోమేటిక్గా బీజేపీ పడతాయి. వీళ్ళు పోటీ చేస్తే బీజేపీకి వచ్చే బలం తగ్గుతుంది. కాబట్టి అది ఒక బార్గెనింగ్ టాక్టిక్స్. దాన్ని బేస్ చేసుకుని పోటీ చేయకుండా ఉండాలంటే రాజ్యసభ స్థానంతో పాటుగా కేంద్ర మంత్రి పదవి అన్నటువంటిది అడగడానికి అవకాశం ఉంది. రాజ్యసభ స్థానం అంటే ఇప్పుడే చేయాలి. సాధారణంగా బీజేపీ రాజ్యసభ స్థానాల విషయంలో చాలా పట్టుగా ఉంది, పట్టుకుని కూర్చోంది. ఎక్కువ సీట్లు పెంచుకోవాలి, 50% అంటే 2 సార్లు అధికారంలోకి వచ్చిన 50% సరైనటువంటి బలం లేకుండా పోతుందో 4-5 తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఒరిస్సాలో వాళ్ళ చేత రాజీనామాలు చేయించడం కానీ, ఇక్కడ వీళ్ళతో రాజీనామాలు చేయించి తీసుకోవడం కానీ ఇట్లా చేసుకొస్తుంది. దేశవ్యాప్తంగా ఇంకో ఇప్పుడు ఢిల్లీలో కూడా వచ్చినాయి కాబట్టి అక్కడ అవకాశం వస్తుంది, మహారాష్ట్ర కాబట్టి అక్కడ కూడా అవకాశం వస్తుంది. రాబోయే 2 ఏళ్లలో అయితే స్థిరంగా సొంతగా అంటే కూటమిగా కాకుండా సొంతగానే హాఫ్ మెజారిటీ రావాలి, కూటమితో 2/3 రాజ్యసభలో ఉండాలన్నటువంటి బీజేపీ ప్లాన్డ్గా ఉంది. అలాంటి దశలో ఇప్పుడు ఎంపీ ఇవ్వాలంటే, రాజ్యసభ ఇవ్వాలి అంటే చంద్రబాబు గారు మాట్లాడితే కరెక్ట్ అన్నటువంటి ఉద్దేశంతో ఆయనకి చెప్పారా? సరే, కేంద్ర మంత్రి పదవి పక్కన పెట్టేద్దాం, అది ఇప్పుడే జరిగే పని కాదు. ఇప్పుడు మధ్యలో ఓన్లీ నాగబాబు కోసం చేసేదైతే కాదు. బట్ రాజ్యసభలో స్థానం అయితే కావాలని ఆశిస్తున్నమాట వాస్తవం. మొన్నటిసారి ఆ రాజ్యసభలో అవకాశం ఇవ్వలేదు కాబట్టినే ఇక్కడ మండలిలో ఇంకొకటి ప్లస్ మంత్రి పదవి అడిగింది. ఇది వాస్తవం ఏం జరగబోతుందనేది చూడాలి.